టీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వస్తే తీసుకున్నారు. అవును. ఇప్పుడు కవిత వస్తే తీసుకోవడానికి మీకు ప్రాబ్లం ఏంటి? అబ్జెక్షన్ ఏంటి? ఫ్యామిలీ మెంబర్ది కవితను తీసుకోవడం వల్ల మనకేం అవసరం? ఇప్పుడు కవిత రావాల్సిన అవసరం కానీ అగత్యం కానీ మాకు లేదు. అంటే వస్తానన్నా రిజెక్ట్ చేస్తారా? అక్కడ రాజకీయాలు చేసుకొనివ్వండి. వస్తానన్నా రిజెక్ట్ చేస్తారా? మాకు ఇప్పుడు ఆనాడు 10 మంది కూడా ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకున్నాం? ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచి బీజేపీ పార్టీ ఇక్కడ రాష్ట్రపతి పాలన పెడతామని, బీఆర్ఎస్ పార్టీని చీల్చి ప్రభుత్వాన్ని పడేస్తామని, ఈ స్లోగాన్లతో ఈ మాటలు విని వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు స్వతహాగా జాయిన్ అయినారు. చేర్చుకున్నాము. మాకు అప్పుడు ఎంత అవసరం? కన్ఫ్యూజ్ చేస్తారా? 10 మంది మీ పార్టీలో చేరారు, సానుభూతిపాలుగా మారారు, మాతో సపోర్ట్ ఇస్తా ఉన్నారు అవుట్ సైడ్ నుంచి. మరి కోర్టు వాళ్ళందరి మీద డిస్క్వాలిఫికేషన్ కోర్టు చూసుకుంటుంది. మాతో మా అమ్మాయికి అయితే మీకు సపోర్ట్ చేస్తామన్నారు, అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ చేస్తా ఉన్నారు వాళ్ళు. ఇంకా చాలామంది ఉన్నారు బీఆర్ఎస్లో, ఇప్పటికి కూడా రెడీ ఉన్నారు. సరే, ఆ ప్రక్రియ ఇప్పుడు ఎందుకనే ఆలోచనలు పెట్టాము. కవిత ఎపిసోడ్తో మాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. వాళ్ళ ఫ్యామిలీ తగాదా, ఆస్తుల తగాదా, వాళ్ళేదో పోరాడుతూ ఉన్నారు, పోరాడుకోనియండి. పదవులు పందారు కేసీఆర్ కలిసి వచ్చినట్టున్నారు. నిన్నే తీసుకెళ్ళదు, ఆశీర్వాదం తీసుకుని. ఇంకా గొడవలు ఉన్నాయా లేనట్టు అనుకోవాలా? మీరు ప్రత్యర్థి పార్టీలు కాబట్టి మీకు కరెక్ట్ క్లారిటీ తెలుసు. కూతురుకైనా కొడుకైనా తండ్రే ఆశీర్వాదం కోసం పోయి ఉంటారు. బట్ అన్నకి చెల్లెకి మా తగాదా ఉంది. రాజకీయ తగాదాతో పాటు ఆస్తి తగాదా కూడా ఒక్క విషయం చెప్పండి, బయటకు వస్తున్నట్టు సమాచారం. ఒక్క విషయం చెప్పండి.